వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను విజయ్. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు కూడా రైతులు తాము పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రోజుల తరబడి, గంటల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వారందరూ కూడా బారులు తీరాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు టెక్నాలజీని జోడించి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు వీలైనంత త్వరగా అక్కడ కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని అమ్మి వెంటనే వీలైనంత త్వరగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలు ధరకు సంబంధించినటువంటి అమౌంట్ని వారి అకౌంట్లో జమ చేసే విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన చేశారు. ఏంటంటే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఒకటి గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆ వాట్సాప్ నెంబర్లో జస్ట్ ఎవరైతే ఆ రైతుకు సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారో, ఆ రైతు ఉంటారో వారి మొబైల్ నుంచి వాట్సాప్ నుంచి హాయ్ అని జస్ట్ ఒక మెసేజ్ చేస్తే చాలు. ఆ మెసేజ్లో నుంచి వెంటనే ఒక రిప్లై కూడా వస్తుంది ఆ సెంటర్ నుంచి. ఏదైతే రైతు కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి జాబితాను, అలాగే ఆ తేదీ, అలాగే సమయం, ఇవన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా ఏఐ టెక్నాలజీతో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇదంతా కూడా సాధ్యమవుతుంది. ఇప్పటికే వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి మేటా సంస్థతో ఏపీ గవర్నమెంట్ టైప్ అయింది. ఇప్పటికే అంటే విద్యార్థులకు సంబంధించి, అలాగే లబ్ధిదారులకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు, అలాగే ఇతర సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా తీసుకునేటువంటి విధానాన్ని కూడా త్వరలో అందుబాటులోకి రాబోతుంది. అందుకంటే ముందుగా రైతులకు సంబంధించి ఈ సమాచారాన్ని, ముఖ్యంగా రైతులకి వెసులుబాటును కల్పించే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది. నాదెండ్ల మనోహర్ ఏం సమాచారం ఇచ్చారో, ఆయన ఎలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఆయన ట్వీట్ చేశారు. నాదెండ్ల మనోహర్ నాదెండ్ల ఆయన ఎక్స్ వేదికగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయన ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. 7337359375. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ నెంబర్ని ప్రతి ఒక్కరు కూడా రైతులు, అంటే ధాన్యాన్ని పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెంబర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో 7337359375 ఈ నెంబర్కి మీ మొబైల్లో నుంచి వాట్సాప్ చేస్తే హాయ్ అనే ఒక మెసేజ్. సో ఇక్కడ చూడవచ్చు, ఈ నెంబర్కి వాట్సాప్ నుంచి హాయ్ చెబితే చాలు, సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుంది. సులభంగా మీకు అర్థమయ్యే విధంగా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగో ఈ కింద ఉన్నటువంటి వీడియోను ఒకసారి మనం చూపించే ప్రయత్నం మీకు చేస్తాం. అంటే ఎవరైనా రైతులు వారి ధాన్యాన్ని అమ్ముకోవాలంటే, ప్రభుత్వానికి అమ్మాలంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్సిఐకి అమ్మాలి అంటే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రైతు కొనుగోలు కేంద్రంలో తీసుకువెళ్ళి అక్కడ అమ్మాలంటే నేరుగా ఇంతకుముందు అక్కడ క్యూ లైన్లో బారులు తీరేవారు. ఆ సమయానికి రోజుల తరబడి ఉన్నా కూడా ఒక్కొక్కసారి నిల్వ కేంద్రాల్లో నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటు లేదు. ధాన్యం అంతా కూడా చెడిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మీరు ఒకవేళ మీ దగ్గర ధాన్యం ఉంటే వెంటనే వాట్సాప్ నెంబర్ నుంచి 7337359375కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు. ఎలా చేయాలి, ఏం చేయాలనేది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోని కూడా ఇక్కడ పొందుపరిచారు, మనం చూద్దాం. ఇక్కడ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే, ఎస్, మీరు హాయ్ అనే మెసేజ్ని ఈ విధంగా చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి సుస్వాగతం. ధాన్యం అమ్ముకోవడం కోసం అమ్ముట కొరకు షెడ్యూల్ చేసుకోండి అనేటువంటి ఒక మెసేజ్ మీ వాట్సాప్లోనే జస్ట్ గవర్నమెంట్ నుంచి, ఆ సెంటర్ నుంచి ఏఐ టెక్నాలజీ ద్వారా మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత చూడండి, అలా మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే మీరు తిరిగి మెసేజ్ చేయాలి. ఏమైనా మెసేజ్ చేయాలి? షెడ్యూల్ అనేది, అంటే షెడ్యూల్ ఎప్పుడు అంటే షెడ్యూలా లేదంటే రీషెడ్యూలా, మీరు షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు దీన్ని అమ్మాలనుకుంటున్నారు అనే దాని మీద షెడ్యూల్ని మీరు ఒకవేళ టైప్ చేస్తే ఇక్కడ దీన్ని ట్యాగ్ చేస్తూ షెడ్యూల్ అని వస్తుంది. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీ ఆధార్ నెంబర్, ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని వెంటనే ఇక్కడ
టైప్ చేస్తే సరిపోతుంది. వెంటనే చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనం ఆధార్ నెంబర్కి సంబంధించి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం టైప్ చేస్తుంది 255 సమ్ నెంబర్, ఏదో ఒక నెంబర్ని అక్కడ టైప్ చేస్తే ఆధార్ నెంబర్ ఏదో ఒకటి అంటే ఆ పర్సన్కి సంబంధించిన రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని ఇక్కడ మెసేజ్ చేస్తే ఈ విధంగా మెసేజ్ చేయగానే ఆధార్ నెంబర్ వితిన్ సెకండ్స్లోనే వెంటనే రిప్లై వస్తుంది. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు పేరు, రైతు పేరు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరెడ్డి కోనల అనేటువంటి ఆ రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుని ఇక్కడ ఎంటర్ చేశారు. వెంటనే ఆ డేటా సెంటర్ నుంచి ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా వెంటనే వెంకటరెడ్డి కోనల అనేటువంటి పేరును కూడా, మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ కుమార్ అనుకుందామండి, నా పేరు నేను ఆధార్ నెంబర్ని వెంటనే ఎంటర్ చేయగానే నా పేరు అక్కడ వెంటనే వచ్చేస్తుంది. అంటే అది రైటా రాంగా ఆధార్ కార్డు నెంబర్ని మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేటువంటి సమాచారం కూడా వెంటనే అక్కడ చూపిస్తుంది. మీరు రైట్ అంటే మీ పేరుని అక్కడ వెంటనే అక్కడ చూపిస్తుంది. సో వెంకటరెడ్డి కోనల అనేటువంటి నేమ్ అక్కడ వచ్చింది. సో రైతు కొనుగోలు కేంద్రం ఎక్కడ అనేటువంటి సమాచారం కూడా అక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు పాలకోడేరు ఆర్ఎస్కే రైతు కొనుగోలు కేంద్రం, అంటే ధాన్యం కొనుగోలు కేంద్రం ఎక్కడనేది పాలకోడేరు అనేటువంటి ఆ ధాన్యం కేంద్రం అనేది మీ ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ని బట్టి, మీ చిరునామాను బట్టి మీకు సమీపంలో మీరు ఏదైతే రైతు కొనుగోలు కేంద్రం పరిధిలో ఉంటారో ఆ పరిధికి సంబంధించినటువంటి రైతు కొనుగోలు కేంద్రం అంటే ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి ఆ డేటా, ఆ వివరాలు ఇక్కడ వస్తుంది. సో ఈ వెంకటరెడ్డి కోనల్ అనేటువంటి ఆయన అడ్రస్ చిరునామాను బేస్ చేసుకుని ఆధార్ కార్డుని ఆల్రెడీ అది డేటా ఆల్రెడీ రిసీవ్ చేసుకుంది కాబట్టి ఆ డేటా ప్రకారం పాలకోడేరు అనేటువంటి కొనుగోలు కేంద్రం సెంటర్ని ఇక్కడ చూపించింది. సో ఎస్, ఆర్ఎస్కే పాలకోడేరు అనేటువంటి దాన్ని టైప్ చేసి వెంటనే దాన్ని కొట్టంగానే ఇక్కడ మనకి వెంటనే ఇక్కడ చూడవచ్చు 17/11/2024 అంటే మీరు 2 రోజుల కిందకి సంబంధించి, అంటే 17వ తారీఖున మీరు అమ్మదలుచుకున్నారా, లేదంటే 18వ తారీఖున అమ్ముకుంటున్నారా, లేదంటే 19న, ఈ 3 తేదీలను మీకు చూపిస్తుంది రాబోయేటువంటి నెక్స్ట్ 3 డేస్ని. అందులో మీకు వెసులుబాటు ఉన్నటువంటి 17 అయితే 17, 18 అయితే 18, 19 అయితే 19, ఏదో ఒక డేట్ని మీరు మీకు అనుకూలంగా ఉన్నటువంటి మీకు వెసులుబాటును బట్టి ఆ డేట్ని అక్కడ మీరు క్లిక్ చేయాలి. 17 అయితే 17, 18 లేదా 19. సో మీరు అప్పుడు 17 మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్ 17 అక్కడ మళ్ళీ వెంటనే సమయం కూడా చూపిస్తుంది. 17ని మీరు అక్కడ ట్యాగ్ చేయగానే ఓకే చేయగానే ఎంటర్ చేయగానే సమయమును ఎంచుకోండి అడుగుతుంది. అంటే డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇక టైం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోప, లేదంటే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోప, లేదంటే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 3 గంటల లోప అనేటువంటి 3 టైమింగ్ షెడ్యూల్స్ని అక్కడ ఇస్తుంది. వాటిల్లో మీరు 8 గంటల నుంచి 11 అయితే ఇక్కడ క్లిక్ చేయాలి, లేదు 11 అయితే ఇక్కడ క్లిక్ చేయాలి, లేదు 11 నుంచి 3 లోపల అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. సో మీకు వెసులుబాటు ఉన్నటువంటి టైంని అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసాం. సో అక్కడ సెలెక్ట్ చేస్తే ఉదయం 8 నుంచి 11 లోపల అక్కడ మనకి వచ్చింది. అందులో కూడా ఉదయం 8 నుంచి 11 ఒక షెడ్యూల్ ఉంటే కూడా 8 గంటల లోప, 8 నుంచి 9 లోప, లేదంటే 9 నుంచి 10 లోప, 10 నుంచి 11 లోప. ఎస్, ఇక్కడ మనం చూడవచ్చు 8 నుంచి 11 లోప, లేదంటే 9 నుంచి 10 లోప, 10 నుంచి 11 లోపల. ఇక్కడ కూడా 3 షెడ్యూల్స్ని చూస్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మీకున్నటువంటి ఏదైతే వెసులుబాటు ఉన్నటువంటి టైంని. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలకు అన్ని టైప్ చేశారు, ఎంటర్ చేశారు దాని మీద ఆప్షన్ మీద. సో కామన్ ఇక్కడ మనం చూడొచ్చు కామన్ సోటెక్స్ MTU 70, కామన్ నాన్ సోటెక్స్ MT అంటే మీరు పండించినటువంటి ధాన్యం ఏ రకానికి సంబంధించినటువంటి ధాన్యం. ఆ ధాన్యంలో అనేక రకాలు ఉంటాయి, వివిధ రకాలు ఉంటాయి. వాటిల్లో ఇక్కడ మనం చూడవచ్చు కామన్ సోటెక్స్ MTU 70 అనేటువంటి రకమా, లేదంటే కామన్ నాన్ సోటెక్స్ MT అనేటువంటి రకానికి సంబంధించినటువంటి, అంటే ఇది కానిటువంటి వేరే రకమైనటువంటి ధాన్యం మీ దగ్గర ఉందా అనేటువంటి విషయాన్ని అక్కడ మీకు చూపిస్తుంది. సో వెంటనే మీరు అక్కడ మళ్ళీ వెంటనే ఏ రకానికి సంబంధించిన ధాన్యమో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, మీరు ఇక్కడ కామన్ సోటెక్స్ MTU అనేటువంటి దాని మీద ఎంటర్ చేస్తే దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలిచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లలో తెలపండి. మీ దగ్గర ఒక ధాన్యం ఉంది, మీ దగ్గర కొన్ని ఎకరాల్లో పండించారు, ఆ ధాన్యం ఎంత ఉందనేది మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకొని ఉంటారు. సో దాన్ని బట్టి బస్తాల రూపంలో ఎన్ని బస్తాలు ఉన్నాయనేటువంటి సమాచారాన్ని ఇక్కడ తెలపాలి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలిచిన ధాన్యం యొక్క పరిణామను బ్యాగ్స్లో తెలపండి. మీ యొక్క బ్యాగ్స్ 14755 పైన తెలిపిన పరిణామం కంటే ఎక్కువ నమోదు చేయకండి అనేటువంటి సమాచారం. అంటే మీరు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో ఆ బ్యాగ్స్ను అనేది ఇక్కడ డేటాని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అంటే ఎన్ని బస్తాలు ధాన్యం బస్తాలు మీ దగ్గర సుమారుగా ఎన్ని ఉన్నాయి,
దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. 1,47,505 బస్తాలు ఉన్నాయి మీ దగ్గర అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తే, ఎన్ని బస్తాలు ఉన్నాయటువంటి ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తే తర్వాత మీకు ఏం మెసేజ్ వస్తుంది? ఎస్, ఇక్కడ చూడండి. గౌరవనీయులు అయిన వెంకటరెడ్డి కోనాల గారికి ఆర్ఎస్కే పాలకోడేరు 1 ద్వారా వరి సేకరణ 17/11/2024 17వ తారీఖు 11వ నెలన ఉదయం 8 గంటలకు 8 AM ఆర్ఎస్కే పాలకోడేరు 1 వద్ద విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది. కూపన్ కోడ్, మీకు సంబంధించినటువంటి కూపన్ కోడ్ ఒకటి వెంటనే మీకు వాట్సాప్లో వస్తుంది. 9053700001K2400000039 20 అంకెలతో కూడినటువంటి ఒక కూపన్ కోడ్ మీకు వస్తుంది. ఆ కూపన్ కోడ్ని మీరు జాగ్రత్తగా ఈ డేటాను అలాగే అరేంజ్ చేసుకోకుండా వాట్సాప్లో ఈ డేటాను తీసుకెళ్ళి, లేదంటే ఎక్కడైనా మీరు సపరేట్గా ఒక నోట్ చేసుకొని ఈ నెంబర్ని నేరుగా మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అక్కడికి మీరు వెళ్ళి ఆ డేట్లో ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ట్రాక్టర్సు, లారీసు లేదా వేరే ఏదైనా గుడ్స్ వేరే ఇతర మార్గాల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకెళ్తే బస్తాల రూపంలో మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారం అక్కడ నేరుగా కొనుగోలు కేంద్రంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా టెక్నాలజీ అనేదాన్ని రైతులు, ముఖ్యంగా రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటే, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు బాగుంటేనే మొత్తం దేశం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. సో రైతుకు సంబంధించి టెక్నాలజీని అనుసంధానం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా వారు పడుతున్నటువంటి క్షేత్రస్థాయిలో వారు పడుతున్న ఇబ్బందులను వెంటనే తెలుసుకున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఈ వెసులుబాటుని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇమీడియట్గా రాబోయేటువంటి ఏదైతే సీజన్ ఉంటుందో ఈ సీజన్లో ధాన్యం పండించినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు అనేది ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది. ఇక మీదట మీరు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు క్యూ లైన్లో రోజుల తరబడి ఉండి కాళ్ళు అరిగే విధంగా క్యూ లైన్లో గంటల తరబడి ఎండల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా మీ ఇంట్లోనే మీ దగ్గర కూర్చొని లేదంటే మీ పొలం నుంచే మీరు నేరుగా జస్ట్ ఒక మెసేజ్ ఈ నెంబర్కి, మీరు చూస్తే ఈ నెంబర్కి 7337359375 అనే నెంబర్కి మీ వాట్సాప్ నుంచి జస్ట్ హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత మీ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసిన వెంటనే మీ చిరునామా, మీ డీటెయిల్స్తో కూడినటువంటి వివరాలు అక్కడ వస్తాయి. ఆ తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఆ తర్వాత డేటు, సమయం, ఆ సమయంలో 3 గంటల్లో ఏ గంట అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే నేరుగా మీకు ఒక కూపన్ కోడ్ వస్తుంది. అందులో కూడా మీరు పండించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ధాన్యం కూడా మీరు ఎంటర్ చేయాలి. సో ఇలా షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత మీరు వెంటనే అక్కడ అమ్ముకోవచ్చు. ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే, అంటే మరుసటి 24 గంటలు లేదా 48 గంటల్లో 2 రోజుల్లోనే మీకు సంబంధించినటువంటి అమౌంట్ను కూడా వెంటనే మీ అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సో రైతులందరూ కూడా మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. రైతులందరూ కూడా చదువుకోకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఎవరైనా కూడా ఏ రైతైనా కూడా చాలామంది విద్యావంతులే ఇప్పుడు రైతులుగా మారారు. కేవైసీ అయినటువంటి వారికే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ నోట్ దిస్ పాయింట్, ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డుని, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని మొత్తం సమస్త సమాచారాన్ని కేవైసీని అప్డేట్ చేసుకున్న వారికే ఈ వెసులుబాటు ఉంటుంది. అంటే కేవైసీని అప్డేట్ అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఆధార్ కార్డుకి మీ మొబైల్ అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి దాని నుంచే మీరు ఖచ్చితంగా ఈ మెసేజ్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అనుమానాలకు కూడా తిరిగి వేరొక వీడియో కూడా చేస్తాము. సో ఈ సమాచారం ఎంతవరకు ఉపయోగపడుతుంది లేదా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.